బీఆర్ఎస్ భవిష్యత్ హరీష్ రావేనని ఆయనే గులాబీ దళాన్ని నడిపించే వ్యక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. అసలు సీఎం రేవంత్ కామెంట్స్ వెనుక ఉన్న కారణమేంటి? గులాబీ పార్టీ ఫ్యూచర్ హరీష్ రావుదేనా? కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా? తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హరీష్ రావుపై రేవంత్ కామెంట్స్ కు సంబంధించి బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు ట్రాప్ లో పడ్డారని అన్నారు. ఈ కారణంగా భవిష్యత్తులో గులాబీ పార్టీ కనుమరుగైపోతుంది అంటున్నారు. అంతేకాకుండా కేసీఆర్ రాజకీయంగా కూడా నిలదొక్కుకోవడం కష్టమేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే హరీష్ రావు తన సొంత నిర్ణయాలతో ఏదైనా చెయ్యవచ్చని భావిస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఏపీలో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లేదు అని స్పష్టం చేశారు. తన సొంత పగలు తీర్చుకోవడానికి ప్రజలు మనకు అధికారాన్ని ఇవ్వరనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డిని చూశాక నేర్చుకోవాలి అన్నారు. కుట్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీ రాజకీయాలన్నట్లు మాట్లాడారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ముందు జగన్ ఎంత అయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. వాళ్ళు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకుని పోరాడారని, కోర్ ఏరియాను వదల్లేదని గుర్తు చేశారు. ఇక్కడ కేసీఆర్ హరీష్ రావులు ఆ పని చేయించడం లేదన్నారు. కేసీఆర్ గులాబీ పార్టీని నిలబెట్టుకునే మూడ్లో లేరన్నారు. ఆయన ఇప్పుడు హరీష్ ట్రాప్ లో ఉండడంతో బీఆర్ఎస్ బతకడం కానీ కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదన్నారు. ఈ రోజు భావోద్వేగాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. గులాబీ బాస్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే కారు పార్టీ బతుకుతుందన్నారు రేవంత్. పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారు. అందుకే పార్టీని నాశనం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావే అంటూ బాంబు పేల్చేశారు. ఈటెల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిలను బయటికి గెంటించి కూడా హరీషే అంటూ చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఏదో ఒక సంక్షోభాన్ని సృష్టించి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే మాట్లాడేది హరీష్ రావు అని, అందుకే అతను వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయే అంటూ చెప్పడం సంచలనం రేపుతుంది. కేసీఆర్ బతికున్నంత వరకు హరీష్ రావు ఆయన్ను ఏమీ చేయలేరు అన్నారు. కేసీఆర్ పూర్తిగా బలహీనమయ్యాక హరీష్ పార్టీని ఆధీనంలోకి తీసుకుంటారని సీఎం ఆరోపించారు. అది కుదరకపోతే కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఎన్నో రోజులుగా హరీష్ రావు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. నిజంగా కేసీఆర్ కు చెక్ పెట్టే విధంగా హరీష్ రావు వ్యవహరిస్తున్నారా అనే దానిపై చర్చ కొనసాగుతుంది. ఒకవేళ హరీష్ నిజంగా ఇదే చేయాలి అనుకుంటే రాజకీయాల్లో సంచలనమే అని చెప్పుకోవాలి.